బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కాపు సామాజిక వర్గం మరోసారి చర్చాంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు నేతలు ఈ నెల 1వ తారీఖున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఈ భేటీ జరగబోతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఈ కీలకమైన సమావేశానికి తోట త్రిమూర్తులు తన స్వగ్రామమైన రామచంద్రాపురం నియోజకవర్గంలో వెంకటపాలెంలో సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. మండపేట అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా త్రిమూర్తులు ఉన్నా తన ప్రధాన రాజకీయ కేంద్రంలో ఈ భేటీని ఏర్పాటు చేయటం మరొక విశేషం. సుమారు 50 మంది వైఎస్ఆర్సీపీ ముఖ్య కాపు నేతలకు, అంటే వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. 2 నుంచి 3 గంటల పాటు జరిగే ఈ భేటీలో ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలు, వాటి అమలు, కాపు సంక్షేమానికి కేటాయించిన నిధులు, కాపు కార్పొరేషన్కు కేటాయింపులు, విదేశీ విద్యా విధానానికి నిధులు, కాపు కళ్యాణ మండపాల కేటాయింపులు, కాపు మహిళలకు ఆర్థిక సాయం, ఇలా తదితర అంశాలపై లోతుగా చర్చిస్తారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన కార్యాచరణలపై కూడా సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. చర్చించిన ప్రతి అంశాలపై ఒక ఎజెండా నివేదికను తయారు చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు సమర్పించాల్సిందిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు భావిస్తున్నారు. మరి ఈ మీటింగ్ సన్నాహాలు ప్రస్తుతం జోరందుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి రాజమండ్రి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. జమీలా, ఏదైతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల నేతృత్వంలో తేదీన ఈ కాపు వైసీపీ నియోజకవర్గాలకి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న కాపు నేతలందరూ కూడా ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా భేటీ కానున్నారు. ఇది తోట త్రిమూర్తులు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. అయితే తన సొంత రామచంద్రపురంలోని తన స్వగ్రామం వెంకటాయపాలెంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రస్తుతం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో వైసీపీ తరఫున కాపు నియోజకవర్గానికి కాపు నాయకులు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా ఉన్న వ్యక్తులు, అలాగే మాజీ మంత్రులు, వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. దాదాపుగా 50 మంది ముఖ్య నాయకులు ఈ జాబితాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరందరికీ కూడా ఇప్పటికే తోట త్రిమూర్తులు ప్రత్యేకించి ఫోన్లు చేసి వారిని ఆహ్వానించారు. వారు ఉదయం 9 గంటలకల్లా ఈ వెంకటేశ్వరం చేరుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయించారు. అయితే ఇందులో ప్రధాన అంశంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో కాపులకు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి, ఇక్కడ నిధులు ఏదైతే ఇస్తామని ఇవ్వలేదని, అలాగే కాపు కళ్యాణ మండలి కావచ్చు, సంక్షేమానికి కావచ్చు, లేకపోతే విదేశీ విద్యా విధానం, ఇలాగే మహిళలకి ఉపాధి కల్పించే అదేదైతే ఆర్థిక సాయం అందిస్తున్నారు, ఇవన్నీ కూడా ఇవన్నీ నేపథ్యంలో ఆ అంశాలన్నీ కూడా లేవనెత్తి చర్చించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రాజకీయంగా వైసీపీ పార్టీలో కాపుల యొక్క ప్రాధాన్యత కూడా ఈ అంశంలో ఇక్కడ చర్చిస్తారు. ఈ చర్చించిన తర్వాత ఇదైతే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కి ఒక నివేదిక కూడా, ఒక అజెండా రూపంలో కూడా అందించాలని కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరెవరు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటి వారి యొక్క అభిప్రాయాలు ఉన్నాయి, పార్టీని బలోపేతం చేసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి ఎలా నడవాలనేది ఈ కాపు ఏదైతే వైసీపీ నాయకులు, అంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వారినే దాదాపుగా 50 మందిని ఎంపిక చేసి ఆహ్వానించినట్టుగా కూడా తోట త్రిమూర్తులు చెప్తున్నారు. ఏదైనా ఈ కీలక భేటీ ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఈ అంశం మీదే చర్చిస్తారా, లేకపోతే వేరే రాజకీయంగా దీనికైనా ప్రాధాన్యత ఉందనేది ఒక చర్చ నడుస్తుంది.